లోక్సభ 4వ దశ ఎన్నికలకు నామినేషన్ల గడువు ఇవాళతో ముగియబోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ 4వ దశలోనే ఎన్నికలు జరగబోతున్నందున నామినేషన్ల పర్వం ఇవాళతోనే ముగియబోతోంది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు, ఏపీలో లోక్సభతో పాటు అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు వేయడానికి ఇవాళే చివరి రోజు. దీంతో లాస్ట్ రోజు భారీగా నామినేషన్స్ దాఖలయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఇప్పటివరకు మొత్తం 478 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక కంటోన్మెంట్ ఉప ఎన్నికకు 13 మంది నామినేషన్స్ వేశారు. ఇక ఏపీలో లోక్సభ ఎన్నికలకు ఇప్పటివరకు 417, అసెంబ్లీ స్థానాలకు 2350 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి సాధారణ, శాంతి భద్రతల ఎన్నికల వ్యయ పరిశీలకులను నియమించింది. వీరు ఇవాళ ఆయా నియోజకవర్గ కేంద్రాలకు చేరుకోబోతున్నారు. సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ ఆఫీసర్స్, శాంతి భద్రతల పరిశీలకులుగా ఐపీఎస్ ఆఫీసర్స్, వ్యవసాయ పరిశీలకులుగా ఐఆర్ఎస్, ఐటీకి చెందిన అధికారులను నియమించారు. వీరు ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండి రాజకీయ పార్టీల ఫిర్యాదులను సైతం స్వీకరిస్తారు. ఇక పోలింగ్ కేంద్రాలు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మే 12న, జూన్ 4న సెలవు దినాలుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. పోలింగ్ ఏర్పాట్ల కోసం ఆయా విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలకు ముందు రోజు కూడా సెలవు ఇవ్వాలనే ఉద్దేశంతో మే 12న సెలవు ప్రకటిస్తున్నట్టుగా తెలిపింది.